బీఆర్ఎస్ హయాంలో అయిన పనులకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజా సింగ్ లేఖ రాశారు. తనకు వస్తున్న బెదిరింపులను సీరియస్గా తీసుకోవాలని అన్నారు. ఇది తన చివరి విజ్ఞప్తి అంటూ లేటర్లో పేర్కొన్నారు. తనకు వస్తున్న బెదిరింపుల లేఖల మీద విచారణ జరిపించాలని కోరారు. తన కుటుంబానికి హాని జరిగితే చూస్తూ ఊరుకోనని స్వయంగా తానే చర్యలు తీసుకుంటానని రాసుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. ఎస్ అనిల్, ఈ యొక్క రాజాసింగ్ బెదిరింపుకు సంబంధించినటువంటి అయితే లేఖ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం ఇప్పుడు కొంతవరకు ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాజాసింగ్ బెదిరింపు లేఖలకు సంబంధించి గతంలో అంటే ఈ యొక్క శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి కానీ గతంలో ఏదైతే విదేశాలంటే అరబ్ కంట్రీ నుంచి దుబాయ్ నుంచి కానీ లేదంటే ఇదే హైదరాబాద్ నగరం నుంచి కూడా కొన్ని మెయిల్స్ రావడం, అదేవిధంగా ఫోన్ కాల్స్ ద్వారా లేదంటే డైరెక్ట్ అతను ఉన్నటువంటి ఇంటి కానీ లేదంటే తన కార్యాలయాన్ని కానీ లేఖలు రావడం, అదేవిధంగా స్పీడ్ పోస్టుల ద్వారా బెదిరింపు లేఖలు రావడం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తనకు వరుసగా బెదిరింపు లేఖలు వస్తున్నాయని, నాకు కానీ నా కుటుంబానికి బెదిరింపు లేఖలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇక పోలీసులు కూడా ఇట్లాంటివన్నీ కూడా సర్వసాధారణం అనే కోణంలో కూడా పోలీసులు పట్టించుకోవట్లేదని ఈ చాలా సార్లు రాజాసింగ్ బహిరంగంగానే మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆ యొక్క రాజాసింగ్ ఏదైతే రీసెంట్ గా అంటే ఒక 4-5 రోజుల క్రితం కూడా ఆ యొక్క శ్రీరామనవమి అంటే ప్రతి ఏటా రాజాసింగ్ భారీ ఎత్తున ఒక శ్రీరామనవమి అనే ర్యాలీ కూడా తీస్తూ ఉంటారు. ధూల్పేట నుంచి అంటే ఆకాష్పూర్ టెంపుల్ నుంచి కూడా హనుమాన్ ఇది ఒక 7 కిలోమీటర్ల ర్యాలీ ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రతిసారి జరిగేటువంటి ఏదైతే శోభాయాత్ర ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో కూడా ఖచ్చితంగా ఒక 2 బాంబులను అమర్చాం, 3 స్నైపర్లతోటి ఆ ర్యాలీలో మిమ్మల్ని లేపేస్తామంటూ కూడా బహిరంగ థ్యాంక్ యూ గోవింద్.